హలో అండి అందరికీ నమస్తే అండి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఎలా ఉన్నారు? నేను బాగున్నాను, మీరు కూడా బాగున్నారనే అనుకుంటున్నానండి. మీరు కూడా ఎప్పుడు బాగుండాలి, హ్యాపీగా ఉండాలి. సో ఈరోజు ఒక మంచి వీడియోతో మళ్ళీ మీ ముందుకైతే వచ్చారండి. అదేంటో తెలుసా అండి, మన పాతకాలం నాటి మన అమ్మమ్మలు, మన నాయనమ్మలు, మన అత్తయ్యలు, మేనత్తలు వీళ్ళందరూ చేసే పాతకాలపు నాటి వంట అనమాట. ఈరోజు నేను చేసేది స్వీట్ రెసిపీ అనమాట అండి. అదేంటి అంటే పాలపూరి. పిల్లలకి ఎంతో బలం అనమాట అండి, ఎంతో ఆరోగ్యమైందనమాట. అన్ని ఇంట్లో ఉండే వస్తువులతోనే మనం చేసుకునేది. చాలా చాలా టేస్టీగా, చాలా చాలా సింపుల్గా ఈరోజు నేను మీకు చూపించేస్తాను. మన పాలపూరికి కావాల్సిన పదార్థాలు ఏంటంటే, 1 కప్పు గోధుమ పిండి, 1/2 కప్పు పంచదార, ఒక 10 నుంచి 20కి బాదం పప్పు, అలాగే ఒక 10 నుంచి 20కి జీడిపప్పు, అలాగే యాలకుల పొడి, పాలు అయితే మనకు కావాల్సిన పదార్థాలండి. అలాగే వాటితో పాటు కొబ్బరి. ఇవన్నమాట అండి మన పాలపూరికి కావాల్సిన పదార్థాలు. అయితే ఫస్ట్ అయితే మనం గోధుమ పిండి అయితే చక్కగా నెయ్యి వేసుకొని కలుపుకొని ముద్దగా చేసేసుకొని మనం పక్కన అయితే పెట్టేసేసుకోవాలండి. ఎందుకంటే మనకి పిండి నానితే బాగుంటుందన్నమాట. నేనైతే 1 కప్పు తీసుకున్నానండి. 1 కప్పు మెజర్మెంట్తో అయితే నేను గోధుమ పిండి అయితే తీసుకున్నాను. ఇక దాన్ని చక్కగా ఒక చిన్న బౌల్లో అయితే వేసేసుకొని కొంచెం ఉప్పు వేసుకొని అలాగే కొంచెం నెయ్యి వేసి దాన్ని మనం చక్కగా మన పూరీ పిండి ఎలా కలుపుకుంటామో అలా కలుపుకొని పెట్టుకోవాలన్నమాట. కలుపుకొని పెట్టుకుంటే మనం మిగతా ప్రాసెస్ అంతా చేసే లోపల మనకి పిండి అయితే చక్కగా నానుతుందన్నమాట అండి. సో ఇది చాలా 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 బాగుంటుందండి స్వీట్. పిల్లలు చాలా ఇష్టంగా తింటారు. ఇందులో అన్నీ మనం డ్రై ఫ్రూట్స్ వేసి చేస్తున్నాం కాబట్టి పిల్లలకి చాలా హెల్తీ అనమాట, చాలా మంచిదనమాట. సో మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. ట్రై చేయని వాళ్ళు అంటే ట్రై చేయండి. చేసిన వాళ్ళు అయితే ఇంకా ఎలా చేసుకోవచ్చో నాకు తప్పకుండా కమెంట్ సెక్షన్లో షేర్ అయితే చేయండి. సో ఇక పిండి అయితే చక్కగా కలిపేసేసాను కదండి. ఇప్పుడైతే మనకు దీంతో పని లేదు, దీనికి మనం రెస్ట్ ఇచ్చేద్దాము, పక్కన పెట్టేసేసుకుందాము. ఇప్పుడు ఏం చేద్దామంటే మిక్సీ జార్ తీసుకొని మనం అందులోకి చెప్పాను కదా జీడిపప్పులు, అలాగే బాదం పప్పులు, అలాగే కొబ్బరి, అలాగే మనం కొంచెం షుగర్ వేసుకోవాలండి. దీంట్లో స్వీట్నెస్ కోసం బాగుంటుందన్నమాట. లేదు అంటే మీరు స్కిప్ చేసేసేయవచ్చు, బట్ నేను షుగర్ వేసాను. అలాగే ఒక 2 స్పూన్లు బియ్యం అండి. బియ్యం పిండి ఉంటే బియ్యం పిండి వేసుకోవచ్చు, లేదు అంటే బియ్యం కూడా వేసుకోవచ్చు. ఎందుకంటే మనకు థిక్ కన్సిస్టెన్సీ రావాలి కాబట్టి మనం బియ్యం అయితే వేసుకుంటున్నాం అనమాట. బియ్య పిండి కూడా వేసుకోవచ్చు ఉంటే, నా దగ్గర బియ్య పిండి అవైలబుల్గా లేదు, నేను బియ్యం అయితే వేసాను అనమాట. అలాగే పప్పులన్నీ వేసేసుకొని మనం ఏం చేయాలంటే ఒకసారి గ్రైండ్ తిప్పేసేసుకోవాలండి మిక్సీలో. తిప్పుకున్న తర్వాత మనం ఆలుగలు పొడి అంటే నేను ముందే చెప్పాను కండి మీకు ముందు వీడియోలో కూడా, నేను ముందే కొంచెం షుగరు ఆలుకాయలు చక్కగా పొడి పెట్టి రెడీగా పెట్టుకుంటాను అనమాట. ఎందుకంటే పిల్లలకి ఎప్పుడు వాళ్ళు స్వీట్ కావాలనుకున్నా మనం అప్పటికప్పుడు పట్టుకోకుండా కొంచెం ఇదైతే కొంచెం మనం పట్టుకొని స్టోర్ చేసుకున్నాం అనుకోండి, ఇట్లా మనకు స్వీట్ రెసిపీలకు వేసుకోవడానికి మనకు చక్కగా ఈజీగా ఉంటుందన్నమాట. సో ఇకైతే నేను కొంచెం గ్రైండ్ తిప్పిన తర్వాత యాలక్కాయల పొడి కూడా వేసేసుకొని కొంచెం వాటర్ వేసుకొని మళ్ళీ మనం దీన్ని మిక్సీ అయితే చేసుకోవాలండి. మిక్సీ పట్టుకొని ఇట్లా మనం మెత్తగా ఎంత వీలైతే అంత మెత్తగా పట్టుకుంటే మనకి థిక్గా పాలల్లో వేసుకున్నప్పుడు మనకు థిక్గా వస్తుందన్నమాట, థిక్నెస్ వస్తుందన్నమాట. బాగుంటుంది, టేస్ట్ కూడా చాలా బాగుంటుందన్నమాట అండి. సో ఇప్పుడైతే మనం చక్కగా ఆ పేస్ట్ని అయితే చక్కగా రెడీ చేసేసుకున్నాం కదా. ఇప్పుడు స్టవ్ అయితే వెలిగించేసేసుకొని మనం దేంట్లో అయితే మనం స్వీట్ రెసిపీ చేసుకుంటామో ఆ బాండీ పొయ్యి మీద అయితే పెట్టేసేసి మనం మిక్సీ పట్టేసేసుకున్న ఈ పేస్ట్ని అంతటిని కూడా బాండీలోకి అయితే వేసేసుకోవాలన్నమాట. అలాగే ఆ మిక్సీలో కూడా అండి కొంచెం వీలైతే పాలు లేదంటే కొంచెం నీళ్లు వేసి దాన్ని కూడా చక్కగా అంతా నీట్గా క్లీన్ చేసేసుకొని మనం దీంట్లోకి వేసేసుకుంటే బాగుంటుందన్నమాట. ఇప్పుడు ఆ పేస్ట్ వేసిన తర్వాత 1/2 లీటర్ పాలండి, చిక్కటి పాలు అనమాట. సారీ అండి, 1/2 లీటర్ చిక్కటి పాలు అనమాట అండి వేసుకొని చక్కగా ఇప్పుడు మనం కలిపేసేసుకోవాలన్నమాట అండి. కలిపేసేసుకుంటే మనకు చక్కగా ఇవి మరగాలన్నమాట. పాలు మనకి సాంబార్ టైప్ లాగా చిక్కగా రావాలన్నమాట, అంటే థిక్నెస్గా రావాలి. ఎందుకంటే మనం బియ్యం కూడా వేసుకున్నాం కదా, మనకు కంపల్సరీగా థిక్నెస్ అయితే వస్తుందన్నమాట. మరగాలన్నమాట అండి బాగా. మనం బాదం పప్పు, జీడిపప్పు, బియ్యము, కొబ్బరి ఇవన్నీ పచ్చివి వేసాం కదా, అవి చక్కగా ఆ పాలల్లో బాయిల్ అయ్యి చక్కగా థిక్నెస్ వచ్చి ఎక్సలెంట్ టేస్ట్గా ఉంటుందండి, చాలా బాగుంటుంది. చక్కగా ఇప్పుడు ఆ పేస్ట్ అంతా వేసేసుకొని మనం పాలు కూడా వేసేసుకొని చక్కగా కలిపి మూత అయితే పెట్టుకున్నాక ఇది చూడండి పొంగు అయితే వచ్చేసిందండి పాలు. ఈ మరుగుతున్న పాలలో మనం ఏం చేద్దామంటే ఒక్క చిటికెడు మీ దగ్గర ఉంటే వేసుకోవచ్చు, లేదు అంటే స్కిప్ చేసేసేయచ్చు, బట్ వేసుకుంటే ఫ్లేవర్ చాలా బాగుంటుందన్నమాట. కొంచెం ఒక చిటికెడు మనం ఇప్పుడు ఏం చేద్దామంటే కుంకుమ పువ్వు అయితే వేసుకుందామండి. మనకి స్వీట్ రెసిపీకి ఆ కుంకుమ పువ్వు వేస్తే ఆ టేస్ట్ అనేది వేరేగా ఉంటుందన్నమాట, చాలా బాగుంటుందన్నమాట. సో ఉంటే వేసుకోండి, లేదు అంటే స్కిప్ చేసేయండి, పర్లేదండి. అది ఉంటే కంపల్సరీగా వెయ్యాలని లేదు, ఉంటే వేసుకోండి, బాగుంటుందన్నమాట. ఎందుకంటే మనకి ఆ స్వీట్నెస్ అనేది
కలర్ఫుల్గా కనిపిస్తుంది అనమాట. సో ఇక మనం మరుగుతున్న పాలలో చక్కగా ఈ కుంకుమ పువ్వు అయితే వేసి ఇంకా మరగబెట్టుకోవాలన్నమాట అండి. పాలు అందులో వేసుకున్న ఆ పేస్ట్ కూడా చక్కగా మరిగి కొంచెం ఇప్పుడు మనం 1/2 లీటర్ వేసుకున్నామండి. 1/2 లీటర్ పాలు వేసుకున్నాం కదా, 1/2 లీటర్ పాలు అలాగే ఈ జీడిపప్పు పేస్ట్ ఇవన్నీ మొత్తం పేస్ట్ అయితే వేసుకున్నాం కదా, ఇవి కూడా మరిగి మనకి చుట్టూ ఇట్లా ఇదిగోండి ఒక లేయర్ అనేది ఫామ్ అవుతుంది అనమాట. ఆ ఫామ్ అయ్యే లేయర్ని అంతా మనం తీసుకుంటూ పాలల్లో కలుపుకుంటే మనకి థిక్నెస్ అనేది వస్తుందన్నమాట. సో ఇక కొంచెం సేపు మరిగిన తర్వాత మనం 1/2 కప్పు పంచదార తీసుకున్నాం కదండి, అదైతే వేసేసుకోవాలన్నమాట. వేసేసుకొని చక్కగా కలిపేసేసుకోవాలి. చాలా చాలా టేస్టీగా ఉంటుందండి, చాలా బాగుంటుంది. నన్ను నమ్మి చేయండి మీరు. ఇది చాలా పాతకాలపు వంటలు ఇప్పుడు బాగా ట్రెండ్ అవుతున్నాయి అనమాట అండి. సో చాలా ఇష్టంగా తింటారు పిల్లలు కూడా. సాయంత్రం అప్పుడు స్నాక్స్ లాగా కూడా చేసి పెట్టేస్తే పిల్లలకి చాలా ఈజీగా చక్కగా తినేస్తారనమాట. చూసారు, ఈ థిక్నెస్ రావాలండి, ఈ కన్సిస్టెన్సీ రావాలన్నమాట మనకి ఈ పాలనేవి. ఇక మనకి చక్కగా ఇది రెడీ అయిపోయి మనం ఇది పక్కన పెట్టేసేసుకున్నాం అనుకోండి, మనం ఆల్రెడీ చపాతీ పిండి కలిపే పెట్టుకున్నాం కాబట్టి మనకి ఈజీగా అది కూడా అయిపోతుంది అనమాట. చూసారా, మనకి ఇక్కడే కొంచెం టైం పడుతుంది అనమాట అండి. ఇక తర్వాత ఎక్కడ టైం అనేది మనకి ఇది అవ్వదు. ఈ పాలు మరిగి కొంచెం చిక్కదనం వచ్చేదాకా మన దగ్గర ఉండి జాగ్రత్తగా కాచుకోవాలన్నమాట. మనం తిప్పుకుంటూ ఉండాలి, లేకపోతే కింద అడుగంటే సూచనలు ఉంటాయి అనమాట అండి. జాగ్రత్తగా అండి, ఎందుకంటే మనం బియ్యం వేసుకున్నాం కదా అందుకని. సో మీరు చక్కగా దాన్ని కలుపుకుంటూ ఇచ్చేసుకుంటా ఉంటే అది మనకి చక్కగా ఒక థిక్నెస్ అని ఒక లిక్విడ్ లాగా వస్తుందన్నమాట. ఇప్పుడు దీన్ని మనం ఏం చేద్దామంటే స్టవ్ అయితే కట్టేసేసుకొని మనకి ఇది రెడీ అయిపోయిందండి. మనం పాలైతే మనం చక్కగా కాసేసుకున్నాము, చక్కగా రెడీ అయిపోయింది. అదైతే పక్కన పెట్టేసేసుకొని ఇప్పుడు మనం గోధుమ పిండి తీసుకొని ఏం చేద్దామంటే చిన్న చిన్న బౌల్స్ లాగా చేసుకొని మనం చిన్న చిన్న పూరీలాగా ఒత్తుకోవాలన్నమాట అండి. అప్పుడు మనకి అన్నీ చేసేసుకుని ఒకసారి పెట్టేసుకున్నాం అనుకోండి, మనకి వేపుకోవడానికి టైం సెట్ అయిపోతుంది అనమాట. ఇప్పుడైతే నేను మీకు చపాతీ ఎలా చేస్తున్నానో చూపిస్తున్నాను అనమాట. చూసేయండి ఒకసారి మీరు కూడా. చక్కగా కొంచెం చిన్న చిన్న బౌల్స్ లాగా నాకు దగ్గరగా ఒక 10 బౌల్స్ దాకా అయినాయి అనమాట అండి. పిల్లలిద్దరికి చక్కగా సరిపోతుంది అనమాట. ఇక నేనైతే వాటిని చక్కగా చపాతీలాగా చేసేసుకుందాం. ఇప్పుడు ఫస్ట్ చేసేసుకొని ఏం చేయాలంటే అండి, ఇక్కడే కొంచెం ఓపిక కావాలండి మనకి. ఏ స్వీట్ అయినా ఏ హాట్ అయినా మనం చేసుకునేటప్పుడు కంగారు ఉండకూడదు, అలాగే కంగారు పడకూడదు. ఎందుకంటే మనకి మనం ఇంట్లో చేసుకునేది కాబట్టి మనం చాలా జాగ్రత్తగా చేసుకోవాలి. అలాగే చక్కగా నీట్గా అండ్ క్లీన్గా అలాగే టేస్ట్గా చేసుకోవాలన్నమాట. సో ఇక మనం చక్కగా ఆ చపాతీ అంతా చక్కగా చేసుకున్నాక రౌండ్ షేప్లో ఇప్పుడు ఒక ఫోర్క్, మన ఇంట్లో ఫోర్క్స్ ఉంటాయి కదా, ఆ ఫోర్క్ ఒకటి తీసుకొని, అంటే పూరి పొంగకూడదు, మనకి ఇది క్రిస్పీగా రావాలన్నమాట. ఈ పూరి అనేది క్రిస్పీగా వస్తే మనకి ఆ పాలల్లో వేసి మనం చక్కగా ఇచ్చేసినప్పుడు తింటా ఉంటే ఆ క్రంచీనెస్, ఆ పాల తీపి, ఆ బాదం పప్పు, పంచదార వాటి తీపి మనకు తెలుస్తూ ఉంటుందన్నమాట. చాలా బాగుంటుందన్నమాట. సో ఇకైతే ఈ చపాతీలు ఈ రకంగా అన్నీ ఇలాగే చేసుకోవాలండి. చేసుకొని ఫోర్క్తో మనం చక్కగా ఇలా చిన్న చిన్న హోల్స్ లాగా పెట్టుకుంటే మనకి పూరి అనేది పొంగకుండా క్రిస్పీనెస్గా వస్తుందన్నమాట. ఇప్పుడైతే మన చపాతీలు చక్కగా అన్నీ రెడీ అయిపోయినాయి. ఇక రెడీ అయిపోయిన తర్వాత మనం స్టవ్ అయితే వెలిగించేసేసి బాండీ అయితే పెట్టేసేసుకొని ఆయిల్ కూడా వేసేసుకున్నానండి. మరి ఎక్కువ ఆయిల్ వేసేసుకోవద్దండి, ఇవి వేపు అంత ఆయిల్ అయితే సరిపోతుందన్నమాట. ఇక్కడ మనకి చక్కగా మిల్క్ అనేది చక్కగా రెడీ అయిపోయింది అనమాట. లిక్విడ్ అనేది ఇక్కడ ఇది చక్కగా చల్లారుతూ ఉంటుంది. ఈ లోపల మనం ఇటు ఈ చపాతీలు అనేవి ఫ్రై చేసేసుకుంటే మనకి టైం అయిపోతుంది అనమాట. చాలా చాలా బాగుంటుందండి, నిజంగా చెప్తున్నానండి. మా పిల్లలు అయితే ఒక్కటి కూడా వదలకుండా తినేసారనమాట. ఎందుకంటే ఇది నిన్నటి రోజు చేసింది కాబట్టి ఈ రోజు అప్లోడ్ అవుతుంది అనమాట వీడియో అనేది. ఈరోజు సాయంత్రానికి కానీ లేకపోతే నైట్కి కానీ అప్లోడ్ అవ్వచ్చు, అదే చెప్తున్నాను అనమాట. చాలా ఇష్టంగా తిన్నారు మమ్మీ, చాలా చాలా బాగుంది. అలాగే అండి అప్పుడు మనం చేసుకున్న ఆ పాలది కూడా మనం అచ్చంగా అది కూడా అట్లా ఈ పూరి అనేది వేసుకోకుండా కూడా తినొచ్చండి, ఎంత బాగుందనమాట. సో ఇకైతే మనం చక్కగా ఈ చపాతీలన్నీ ఈ రకంగా క్రిస్పీనెస్గా వచ్చేలాగా వేపుకోవాలండి. గుర్తుపెట్టుకోండి, పూరీలాగా పొంగకూడదు అనమాట. మనం చేసుకున్నది పాల పూరి కాబట్టి పాలలో వేసుకొని మనం పాలలో డిప్ చేసుకోవాలి కాబట్టి ఈ పూరి అనేది మనకి పూరిలాగా రాకూడదనమాట. మనం వేసిన వెంటనే అది మెత్తబడిపోతుంది అనమాట. మనకి క్రంచీగా క్రిస్పీగా రావాలన్నమాట చపాతీ అనేది, అది గుర్తుపెట్టుకోండి. సో ఇక అన్నీ ఈ విధంగానే అన్నీ చక్కగా ఫ్రై చేసుకోవాలండి. ఒకదానింటే ఒకటి మనం అన్నీ చక్కగా ఫ్రై చేసేసుకొని ఒక గిన్నెలోకి తీసేసుకున్నాం అనుకోండి, తర్వాత మనం పాలలో డిప్ చేసుకొని వేసుకోవడం కానీ చాలా ఈజీగా ఉంటుందన్నమాట. సో ఇవన్నీ మనం రెడీ చేసుకుందామండి. ఒక విషయం చెప్పాలనుకుంటున్నాను మీకు, ఎందుకంటే మన వీడియోని చూస్తున్నారులే కానీ ఎవరు లైక్ అనేది చేయట్లేదండి. మీ లైక్ అనేది నాకు మన వీడియో ఇంకొంతమందికి షేర్ అయ్యే అవకాశం ఉంటుందన్నమాట. సో మీరు తప్పకుండా మర్చిపోకుండా లైక్ అనేది చేయండి మన వీడియోని. మర్చిపోవద్దు, వీడియో
చూసి ఏదో వచ్చాంలే చూసాంలే వెళ్ళాంలే అన్నట్టు కాకుండా కొంచెం మీరు లైక్ చేస్తే నాకు కొంచెము వీడియో అనేది ఇంకొంతమందికి రీచ్ అయ్యి మనకి వ్యూస్ అనేవి వస్తాయి అనమాట. సో అది మీరు కొంచెం గుర్తుపెట్టుకొని మన వీడియో అనేది లైక్ అనేది చేయండి. అలాగే కొత్త వాళ్ళు చూస్తున్నట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి మంచి మంచి వీడియోస్ మీకు కావాలి కదా, కావాలంటే మన ఛానల్ మీరు సబ్స్క్రైబ్ చేసుకోవాలన్నమాట. సో ఇక మనకి పూరీలన్నీ చక్కగా ఇలా క్రిస్పీగా వేపేసేసుకున్న తర్వాత మనం ముందే రెడీ చేసి పెట్టుకున్న ఈ పాల లిక్విడ్లోకి మనము ఈ పూరీలన్నీ ఒక్కొక్క దాని అంటే ఒకటి చక్కగా వేసుకొని అందుట్లో ఒక 2-3 నిమిషాలు అలా ఉంచి చక్కగా మొత్తం మునిగేలాగా ఉంచి వాటిని మనం చక్కగా ఇలా సర్వింగ్ ప్లేట్లకు అయితే తీసేసుకోవాలండి. అసలు ఎక్సలెంట్గా డెలీషియస్గా టేస్ట్గా మామూలు టేస్ట్ కదండి. పిల్లలు అయితే చాలా ఇష్టపడి తింటారనమాట. మా పిల్లలు అయితే అసలు చాలా చాలా ఇష్టంగా తిన్నారు. మళ్ళీ మమ్మీ మళ్ళీ చేయి మమ్మీ అని చెప్పేసి కూడా అన్నారనమాట. అంత బాగుంటాయి అనమాట అండి. గోధుమ పిండి పిల్లలకి హెల్దీ అండి. బాదం పప్పు, జీడిపప్పు, బియ్యము, అలాగే మనం వేసుకున్న కొబ్బరి ఇవన్నీ పిల్లలకి చాలా హెల్దీ అనమాట అండి. ఇలాంటి సాయంత్రం పూట చేసి పెడితే పిల్లలు చాలా హ్యాపీగా తినేస్తారనమాట. చాలా చాలా బాగుంటుంది. అలాగే ఆరోగ్యానికి కూడా చాలా మంచిదండి. సో ఇవన్నీ మన పాతకాలం నాటి వంటలు అనమాట అండి. ఇలాంటి వంటలు మీకు కావాలి అంటే కనుక తప్పకుండా మీరు వీడియో అంతటిని ఫుల్గా చూసి మీరు కూడా హ్యాపీగా ఇంట్లో చేసుకొని తినండి. చాలా చాలా ఆరోగ్యకరమైనవి ఇవన్నీ. సో ఇక అయితే అండి ఉన్న ఈ పూరీలన్నీ చక్కగా ఇలా డిప్ చేసేసుకొని మనము ఒక సర్వింగ్ ప్లేట్లోకి అయితే తీసేసుకొని మనం చక్కగా మనం ఇలా కాకపోయినా మనం సర్వింగ్ ప్లేట్లోకి తీసేసుకొని ఇంకొక రకంగా కూడా మనం చక్కగా గార్నిష్ అయితే చేసుకోవచ్చు అనమాట. ఎవరికి నచ్చినట్టుగా వాళ్ళండి. సో ఇక మనం అవన్నీ తీసేసి ఒక ప్లేట్లో వేసుకున్న తర్వాత మళ్ళీ పైనుంచి మనం కొంచెం లిక్విడ్ ఇలా వేసుకోవాలన్నమాట పైకి. ఇవి కొంచెం సేపటికి మెత్తబడిపోతాయి అండి. ఎక్కువసేపు దాంట్లో ఉంచేసామనుకోండి బాగా మెత్తబడిపోతాయి. అలా మనం దాంట్లో డిప్ చేసేసి బయటికి తీసేసుకోవాలన్నమాట. తీసేసుకొని ఇట్లా సర్వింగ్ బౌల్లోకి తీసేసుకొని మనం మళ్ళీ పైనుంచి ఒక చిన్న లేయర్ లాగా అయితే ఆ పాల మిశ్రమాన్ని అనేది మనం వేసుకుంటే మనకు తినేటప్పుడు అసలు అవి చక్కగా మెత్తగా ఉండి అసలు చాలా చాలా బాగుంటుందన్నమాట అండి. చూసారు కండి వీడియో మీకు ఎలా అనిపించింది ఏంటి అనేది తప్పకుండా నా కమెంట్ సెక్షన్లో షేర్ అయితే చేయండి. ఇలాంటి మంచి మంచి రెసిపీస్ మీకు ఇంకా 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 చేసి మీకు చూపించాలని చాలా ఆశపడుతున్నాను. ఎవరో ఒక సబ్స్క్రైబర్ అయితే జొన్న రొట్టెలు చేసి పెట్టండి అని చెప్పేసి అన్నారు. అది కూడా తప్పకుండా చేస్తానండి ఆ వీడియో కూడా. సో ఇలాంటి మీకు మంచి మంచి వీడియోస్ కావాలనుకుంటే మీరు తప్పకుండా నాకు కమెంట్ చేయండి. నేను నా టైం చూసుకొని నేను చేసి అయితే పెడతానండి కంపల్సరీగా. అలాగే ఈరోజు షార్ట్లో పులావ్ది నేను షార్ట్ అయితే పెట్టానండి. అది మీకు ఫుల్ రెసిపీ కావాలంటే కూడా మీరు తప్పకుండా కమెంట్ చేయండి. అది కూడా నేను ఫుల్ రెసిపీ అయితే చేసి మీకు వీడియో అప్లోడ్ చేస్తాను. సో చూసారు కదండి వీడియో ఎలా అనిపించింది ఏంటి అనేది నాకు తప్పకుండా మీరు కమెంట్ చేయండి. అలాగే మన వీడియోని లైక్ కూడా చేయండి తప్పకుండా మర్చిపోవద్దు. ఇలాంటి మంచి మంచి రెసిపీస్ కోసం మళ్ళీ చెప్తున్నానని చెప్పి మీరేమనుకోవద్దు. చాలా చాలా మంచిగా ఇలా మనం చక్కగా ఇంట్లో చేసుకొని పెట్టుకుంటే పిల్లలకి చాలా మంచిదనమాట అండి. ఈరోజు ఒక మంచి మాట ఏంటంటే అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలండి. మన ఎదుట వాళ్ళు బాగుపడిపోతున్నారు అని చెప్పేసి మనం కుళ్ళుకోకూడదు అనమాట. వాళ్ళు బాగుంటున్నారు కదా, వాళ్ళతో పాటు మనం కూడా బాగుండాలి అని మనం మనస్ఫూర్తిగా కోరుకుంటే ఆ దేవుడు మనల్ని దీవిస్తాడు, ఆశీర్వదిస్తాడండి. మనం నమ్ముకున్న దేవుడు మనల్ని ఎప్పుడు అన్యాయం చేయడు. ఒకళ్ళని చూసి మనం ఏడవద్దు. వాళ్ళు ఎక్కువగా మనకంటే ఎదిగిపోతున్నారని చెప్పేసి వాళ్ళకంటే మనం తక్కువ అయిపోతున్నామని చెప్పేసి ఎప్పుడు మీరు బాధపడద్దండి. మీరు నమ్ముకున్న దేవుడు మిమ్మల్ని ఎప్పుడు అన్యాయం చేయడు. సో ఇదండి ఈ వీడియో ద్వారా మీకు చెప్తున్న ఒక మంచి మాట అనమాట. మన సబ్స్క్రైబర్స్ అందరూ బాగుండాలి, అలాగే మన చూడని వాళ్ళు కూడా అందరూ చాలా హ్యాపీగా ఉండాలండి. ఇదే నేను కోరుకునేది. ఇలాంటి మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుసుకుందామండి. ఇలాంటి మరొక మంచి రెసిపీతో మళ్ళీ మీ ముందుకు వస్తూనే ఉంటాను. వీడియోస్ వస్తూనే ఉంటాయి. తప్పకుండా మీరు చూసి మన వీడియోని లైక్ చేసి షేర్ చేసి కమెంట్ చేయండి. టేస్ట్ అయితే మాత్రం ఎక్సలెంట్గా ఉందండి. అసలు మీరు మాత్రం కంపల్సరీగా ట్రై చేసి మీరు టేస్ట్ చేసి మీ పిల్లలకు కూడా పెట్టి మీరు కూడా తినండి. అసలు ఫ్యామిలీ అందరూ హ్యాపీగా తినే స్వీట్ ఐటెం అనమాట పాల పూరి. ఓకే బాయ్.